మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎలా చనిపోయిన మనిషి ఎలా తిరిగొస్తుంది? నీది పిచ్చి ఆశ. యాక్సిడెంట్ స్పాట్లో మంగ జాడ దొరకలేదు. సో డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి అక్క బ్రతికే ఉంది అనుకుంటున్నావా? అలా జరిగే ఛాన్స్ ఉందంటున్నాను బేబీ. ఓకే, అక్క బతికే ఉంది అనుకుందాం. ఈ 7 years ఏం చేస్తుంది? ఈ పాటకి పిల్లల్ని తీసుకుని వచ్చేయాలి కదా మామ్. ఒకవేళ తను రాలేని స్థితిలో ఉందేమో. నీ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని చెప్పు మామ్. అక్క గురించి ఆ పిల్లల గురించి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. నీ ఆశ, నీ ఆరాటం నాకు అర్థమవుతుంది మామ్, బట్ అవి నెరవేరవు. నీ హెల్త్ పాడవటం తప్ప ఏ అద్భుతమూ జరగదు. నువ్వు 1 week బయట తిరగకపోవడం బెటర్. ఐఎమ్ సారీ మామ్, నిన్ను డిస్కరేజ్ చేస్తున్నాను. అలా అని నువ్వు మెంటల్గా వీక్ అవ్వడం కూడా నేను ఎంకరేజ్ చేయను. మంగా, నువ్వు పిల్లలతో బతికే ఉంటావు అని నేను ఆశపడ్డం తప్ప? తదాస్తు దేవతలు ఉంటారంట కదా. మనం ఏవైనా అంటే అది జరగాలని తదాస్తు అంటారంట కదా. నువ్వు బతికే ఉన్నావని నేనంటున్నాను. ఆ దేవతల్ని తదాస్తు అనమని చెప్పు. చెప్పు మంగా, చెప్పు. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనం.
జై 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 కోపంగా ఉన్నాడేంటి కల్పన? అక్కడేదో గొడవ జరిగినట్టుంది బామ్మగారు. ఈ సమయంలో జైని కదిలించకూడదు. ఖర్చినా ఖర్చేస్తాడు బామ్మగారు. జైతో వెళ్లిన చారీని అడిగితే అక్కడేం జరిగిందో తెలుస్తుంది. ఇంతకీ చారి ఎక్కడా? ఇంటి నుంచి ఇంటి వరకు ఆకుండా పరిగెట్టాను. ఈ పరుగు ఏదో స్టేడియంలో పరిగెట్టుంటే హుస్సేన్ బోల్ట్ కంటే ఎక్కువ పేరు వచ్చేది. నేను ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నానో లేక ఇద్దరు బాసుల దగ్గర పనిచేస్తున్నానో తెలియడం లేదు. ఇక్కడేమో ఈయన, అక్కడేమో అభి. ఇద్దరి మధ్య కర్రీ పప్పులో వెర్రి పప్పనవుతున్నాను. చారీ చారి రా. ఏమైంది? అభితో గొడవైందా? మీకెలా తెలుసు? జై మొహం చూస్తే తెలుస్తోందిగా. ఇద్దరు బాగా అరుచుకున్నారా? మాటల యుద్ధం జరిగిందా? అన్నీ చూసినట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ నన్ను ఎందుకంటే అడుగుతున్నారు? ఇన్ఫర్మేషన్ అర్థమైంది. కన్ఫర్మేషన్ అవ్వాలి కదా. లోపల జై కోపంగా ఉన్నాడు. వెళ్ళి శాంతపరచు చారీ. ఆ పని మీరే చేయొచ్చు కదండి. చారి పెద్దవాళ్ళం. జై ఓ మాట అంటే ఈ వయసులో పడలేం. ఓహో, అన్నీ నేనే పడాలన్నమాట. బాగుందండి, చాలా బాగుంది. ఊరికే పడుతున్నావా? జీతం తీసుకుంటున్నావు కదా. జీవితంలో మెట్లెక్కాలంటే తిట్లు తినాలి చారి. ఏదో లక్షలు లక్షలు జీతం ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మంచినీళ్ళు తాగండి సార్. ఏంటి చారి, వాడు నన్ను 3 చెరువుల నీళ్లు తాగించాడని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అయ్యో లేదు సార్, మీరు అలసిపోయారని. అంటే వాడు నన్ను అవమానించాడు అంటున్నావా? ఏంటి, జైని అభి అవమానించాడా? వేలడంత లేడు వాడు. నిన్ను అవమానించడానికి ఎంత ధైర్యం రా? దివ్యను పంపించమని అడిగితే పంపనని అన్నాడా? నోటికొచ్చినట్టు మాట్లాడా నాన్న? వాడి పొగరు, గర్వం, అహంకారం అన్నీ చూపించాడా? మెడపట్టి బయట గెంటినంత పనిచేశాడా? చారి సార్, ఇది నీ పనే కదూ? అక్కడ జరిగిందంతా ఇక్కడ వీళ్ళకి చెప్పావు కదూ? రావా నేనేం చెప్పలేదు సార్. నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చారీ? బామ్మగారు, జరిగిందంతా మాకు పూసుగుచ్చినట్టు చెప్పావు కదా. చారి, నువ్వు పిఏవా పోస్ట్ మెన్వా? ఏది దాచుకోలేవా? అన్నీ చెప్పేస్తావా? సార్ అది ఓయ్. చిన్న పిల్లాడను ఊరుకుంటుంటే వాడు రెచ్చిపోతున్నాడు. దివ్య మోహన్ చూసి వాడిని వదిలేశాను, కానీ ఇకపై వదిలిపెట్టను. అస్సలు వదలకు జై. నువ్వు వదిలేసినా మేం వదలం నాన్న. వాడు నేను తేల్చుకుంటాను. సూర్యదేవర జయసూర్య అంటే ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను. చెయ్యాలి జై. తప్పకుండా చేయాలి నాన్న. ఏమిటండి మీరు? అసలు మీరు మీరేనా, లేకపోతే చంద్రికా ప్రసాద్ గారు ఎవరో పూనేరా? సీను మొత్తం క్యారెక్టర్స్ రివర్స్ చేశారు, పంచులు వేశారు. ఎందుకలా? ఏదో జై కోపం చల్లారడానికి చారీ. మీరు మంటలు ఆరిపినట్లేదు, ఆ మంటల్లో ఆజ్యం పోసినట్టుంది. సార్ కోపాన్ని మీరు ఇంకా పెంచేశారు. కోపం ఎంత ఎక్కువైతే అంత త్వరగా తగ్గుతుంది చారి.
ఇదేమి తీరి? ప్రసాదం తీసుకోండి పెద్దయ్యా. అభి, దివ్య రండి, ప్రసాదం తిందురు గాని. ఎదిగో. దివ్య తీసుకో. నాకే వద్దు. ఏమైందే? అభి, ఏం జరిగింది పెద్దయ్యా? పిల్లలెందుకు ఇలా ఉన్నారు? అంతా అభి చేసే నిర్వాకం అమ్మా. నేనేం చేశాను? ఆయన ఇంట్లోంచి వెళ్ళగొట్టలేదు. ఎవరిని? చేశారనమ్మా. ఏంటి? సార్ ఇంటికొచ్చారా? నా కోసం వచ్చారమ్మా. నన్ను తీసుకెళ్తానంటే అన్నయ్య అడ్డుపడ్డాడు. పాపమైన వెళ్ళిపోయారు. ఎందుకభి? దివ్య అంటే సార్కి ఇష్టం కదా. అతనంటే నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు ఇష్టం లేదురా? ఏమో తెలీదు. అతను చూస్తేనే నాకు కోపం వస్తుంది. అంతగా ఆయన ఏం చేశాడ్రా? మిమ్మల్ని స్కూల్లో చేర్పించారు, మీ అమ్మకు పనిచ్చారు. ఇవన్నీ ఎవరైనా చేయగలరు. ఎవరున్నారా చేయడానికి? దేవుళ్ళ ఆయన సాయం చేశారు. అతనేం దేవుడు కాదమ్మా, మామూలు మనిషి. మనుషులందరూ సాయం చేయర్రా, మంచివాళ్లే చేస్తారు. ఆయన మంచివాడు కూడా కాదు. అభి, ఆయన వేలడంతా లేవు. ఆయన గురించే మాట్లాడుతున్నావా? ఆయన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇదేనా నీకు నేను నేర్పించిన సంస్కారం? అమ్మా, ఇంకోసారి ఆయన ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. నన్నేం చేయమంటావమ్మా? అతను చూస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకో తెలీదు. ఆయనంటే నాకు గౌరవం, భక్తి పుడుతున్నాయిరా. ఎందుకో నాకు కూడా తెలీదు. ఆయన మనకి సాయం చేశారనో, మనల్ని ఆదుకుంటున్నారనో కాదు, అంతకు మించి ఏదో ఉంది. అందుకే ఆయన దివ్యని ఇష్టపడుతున్నారేమో. నాకేమీ అర్థం కావట్లేదు. దయచేసి మళ్ళీ ఆయనతో గొడవ పెట్టుకోవద్దు. ఆయన్ని గౌరవించు. పాపం, ఆయన దివ్య కోసం ఆశగా వచ్చుంటారు. అలాంటి ఆయన వెళ్ళగొట్టావా? పాపం రాబీ. పెద్దయ్యా, దివ్యని తీసుకుని మీరు ఆ ఇంటికి వెళ్తారా? దివ్యకు ఆ ఇల్లు తెలుసు. వెళ్తానమ్మా. వద్దమ్మా, దివ్య నా ఇంటికి పంపొద్దు. మాట్లాడొద్దబి. మనకి సాయం చేసిన ఆయన రుణం మనం ఎలా తీర్చుకుంటాం? కావాలంటే ఆయన ఇచ్చిన పని మానే అమ్మా. వేరే పని చూసుకో. మేం కూడా వేరే స్కూల్ చూసుకుంటాం. నోర్మోయ్. తమాషా అనుకుంటున్నావా? ఇప్పటికిప్పుడు ఇంకో పనంటే ఎక్కడ దొరుకుతుంది? ఇంకో స్కూల్లో మిమ్మల్ని ఎలా చేర్చుకుంటారా? అర్థం చేసుకో. నన్ను బాధ పెట్టద్దు. పెద్దయ్యా, మీరు వెళ్ళండి. ఆయన కబీ తరపున నేను క్షమాపణ చెప్పానని చెప్పండి. అలాగేనమ్మా. పద. ప్రసాద్ గారు, చంద్రిక మేడం, మిమ్మల్నేనండి. ఆగండి.
చూస్తున్నారేమిటి? ఏం ఘనకార్యం చేసి వచ్చారు? నా గుండె కొట్టుకుంటుందా? కొట్టుకోకపోతే మీరు బ్రతికెలా ఉంటారండి? మేం బ్రతికే ఉన్నామా? కొంప తీసి చచ్చి దయ్యాలుగానే అయ్యారా ఏమిటి? ఒరే చారి, నీకంతా తెలుసు కదా? అబ్బే, దెయ్యాల గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదండి. పైగా పెద్ద పరిచయం కూడా లేదు. మీ ఇంట్లో అద్దెకుంటున్నదెవరో నీకు తెలుసు కదరా? ఆ జానకి గారు, ఆవిడ పిల్లలు అభిరాము, దివ్య. జానకి గురించి నీకు తెలుసు కదా? భలేవరే, ఆవిడ అసలు పేరు ఆవిడికే తెలీదు, నాకెలా తెలుస్తుందండి? అంటే జానకి ఎవరో నీకు తెలీదా? ఆవిడ గురించి ఆవిడికే తెలీదండి, నాకెలా తెలుస్తుంది? అంటే మా జానకిని ఇంతవరకు నువ్వు చూడలేదా? ఎప్పటి వరకు నేను చూడలేదండి. అవును, ఆవిడ గురించి ఎందుకంత గుచ్చుగుచ్చి అడుగుతున్నారు? నీకు తెలుసో లేదో అని అడిగాం. నీకు ఏమీ తెలియదని తెలిసింది. ఇక మమ్మల్ని అడక్కు, రండి. ఏమైంది వీళ్ళకి? ఏదో దిష్టి నిమ్మకాయ తొక్కొచ్చినట్టు చేతలకి మాటలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం చంద్రిక? ఏం చేయాలో నాకు తోచట్లేదు. అద్భుతాల గురించి వినడమే గాని ఎప్పుడూ చూడలేదు. చనిపోయిందనుకున్న మంగ బతికొండటం ఏంటి? శాపం మంగను చంపకుండా వదిలేయడం ఏంటి? నిజంగా ఇది అద్భుతమే. ఎప్పుడో చచ్చిందనుకున్నది 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపించడం ఏంటి? దాని పిల్లలు జైకి దగ్గరవడం ఏంటి? జైకి కూడా వాళ్ళు కొడుకు కూతురే కదా, అందుకే దేవుడు వాళ్ళను దగ్గర చేశాడు. మరి మంగ గతం మర్చిపోయేలా ఎందుకు చేశాడు? మంగని దూరం చేసి పిల్లల్ని ఎందుకు దగ్గర చేశాడు? ఒక చెడు చేసినప్పుడు ఒక మంచి కూడా చెయ్యాలి కదా. ముందు మనం ఏం చేద్దామో చెప్పు. మంగ బతికే ఉందని జైకి చెప్తే నిత్య మనల్ని చంపేస్తుంది. నిత్యకి చెప్తే మంగం చంపేస్తుంది. అపం శుభం తెలియని అభి దివ్యలు అనాథలవుతారండి. అలాగని మనం ఎవరికి చెప్పకపోయినా ఏదో ఒక రోజు ఆ చారిగాడు మంగం చూస్తాడుగా. అయితే ఓ పని చేద్దాం. మంగను పిల్లల్ని చారి ఇంటి నుంచి వేరే ఇంటికి పంపిద్దాం. అప్పుడు ఏ గొడవ ఉండదు. అది కూడా ఓ గొడవే అవుతుంది. వేరే ఇంటికి వెళ్ళడానికి ఆ మంగ ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పుడు లాజికల్ అడక్కండి. నాకు చలి జ్వరం వచ్చేటట్టుగా ఉంది. నీకు జ్వరం వస్తే నాకు జాంగ్రీ వస్తుందా ఏంటి? నాకు చలి జ్వరంగానే ఉంది. నువ్వు ఎతుకుతున్నది నీకు త్వరలోనే దొరుకుతాదే తల్లి. నీ కంటతడి ఆరిపోతాది. నువ్వు పోసిన పేణం నిన్నిడిచిపోతాదా తల్లే? ఆ పేణానికి 2 పేణాలు జత కలిసినాయి. బేబీ 1 minute. ఏంటి మామ్? నువ్వు నమ్ము నమ్మకపో, సోదమ్మ చెప్పింది నాకు నిజమే అనిపిస్తుంది. సోదమ్మ చెప్పిందని కూడా కాదు, నా మనసు చెప్తుంది బేబీ. నా 6th సెన్స్ చెప్తుంది. ఏం చెప్తుంది మామ్? మంగ బతికే ఉందని.
మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన భాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా? దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు, ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. అలాగే హిట్లర్ కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళాం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళాం. హిట్లర్ గారి పెళ్ళాం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు. తప్పక చూడండి. డోంట్ మిస్ ఇట్.